నేను మొన్న ఉన్న తర్వాత చెక్ చేశాను మన వాళ్ళ క్లాస్లో ల్యాప్టాప్ బుకింగ్ చేసి 3.5 చూపించాను. జూలైలో నేను ప్రింట్ చేసి చెప్పాను. ఆ రోజు ప్రింట్ తీసి QM, QMM క్యాల్కులేటర్స్తో ఉన్నది రెండు డివైడ్ చేసి ఏది అవసరమో నేను ఒక ప్రింట్ ఇచ్చాను. ఆ ప్రింట్ తయారు చేసి మనకు అప్పుడు చూపించాను. ఎప్పుడు చేశాను అనేది జూలైలో ఆ QM పార్టీ కుటుంబం జరిగింది. ఎవరు ఇద్దరు కూర్చొని వాళ్ళు నమ్ముకుని వాళ్ళ రిలేటివ్స్ నమ్ముకుని Bye. చెక్ చేసి మాస్టర్ చూసి పోస్ట్ సార్ ఆరోను సుమారు 4-5 ఉన్నాయంటే
నెక్స్ట్ ఇయర్ క్యారీ ఇది ప్రజెంట్లీ 7,000 రాజ్యాలు ఇంకో మేడమ్స్ వీళ్ళందరూ నాన్న చూడు మేడమ్స్ ఎలా ఉంది సార్ అలా ఫ్రెండ్స్ అని చెప్తాడు. శ్లోకం చెప్పాడు, శ్లోకాలు చెప్తున్నా ఉంటున్నా చెప్పాడు నువ్వు నీ బాటిల్ ఇచ్చేస్తావా ఏమ్మా? నోట్లో ఇంత తింటాడు కదా, అంత పట్టించుకోవట్లేదు. బాగా అయింది. ఒక రోజు పక్కన ఈయన పక్కన వెళ్ళిపోతారు. నవ్వుకుంటున్నాడు. చెప్పండి చేతి తడిచింది. ఎమ్మెల్కి వేడయ్యా సరే. ఇది మన మినిట్స్ బుక్ తీసి మినిట్స్ బుక్లో స్టాఫ్ మినిట్స్ తీసి స్టాఫ్ మెయిన్ మినిట్స్ డిస్కషన్ మెయిన్ మినిట్స్లో పెట్టించండి. స్టార్ట్ చేస్తే వచ్చేస్తాను. రమ్మంటే మేడం గారు తీసుకెళ్తారు. వాళ్ళు ఇచ్చారు మన పొద్దున్న అవుతురే కృష్ణారావు పంపించేస్తాం గణేష్ నుంచి. మెయిన్ బుక్ ఎక్కడ ఉంది? ఇంకెవరికి ఇచ్చారు? వెళ్ళిపోయింది. ముందు వాళ్ళకి రాధపడి ఇచ్చేసి రేష్మాకి ఇవ్వడం మళ్ళా పేరు రాజుగారు వస్తారు. కస్టమర్ వస్తారు. పేరు లేదని చెప్పి ఏంటంటే నీకు ఏదో మళ్ళీ బాగా
ప్రిన్సిపల్ గారు బాబా పొద్దున్న నాకు లేకపోతే అన్నీ మనం చెప్పాలి నర్సంకి. రుద్రాకి పోంచే అయితే అమ్మా నేను రూమ్కి వచ్చిన ఇచ్చి అందరికి ఇచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. చేశాను పర్సనల్గా కూడా. గణేష్ గారు పెరుగమ్మలో ఇక్కడ రూమింగ్ లేదా రాలేదని సార్ వస్తున్నాను. వచ్చాడు ఇద్దాం పెరుగమ్మ. ఇలాగనే మా అమ్మాయి ఉంటాను. నాకు ఎప్పుడు ఉంటుంది కావాలి అదే ఇవి బాగా మా రూమ్లో తీసుకోకుండా తీసుకొని తెలియలే. అది లేకపోతే ఏడింటికి సింగిల్ బాడీ నాదే నాదే ముందు తీసుకుంటాను కూర్చో. సార్ ఇది సతీష్ గారు అది 2 సెషన్స్ ఏంటి మీరు అసలు గరుడు కూడా వస్తూ అనుకోండి. ఎదుగు మీరు Respected all dear faculty members, once again welcome back. Morning session we have an extended session and few faculty have expressed their relation and their experiences without anybody. Those who want to speak towards your experiences without anybody, come forward and speak to us. Respected HOD sir, respected faculty, teaching and non-teaching. Good afternoon. చెప్పడానికి చాలా ఉన్నాయి. 2014లో సారు జాయిన్ అయినప్పుడు నేను విజయవాడలో ఉండేవాడిని. ఆ టైంలో సిహెచ్ మాధవరావు గారు నేను చాలాసార్లు సార్తో కారులో విజయవాడ వెళ్ళేవాళ్ళం. ఆయన ఎన్నోసార్లు హెల్ప్ చేశారు. ఆ టైంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి మాకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. సో ఆయన ఆ విధంగా నాకు సార్తో ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. తర్వాత నాకు వెబ్సైట్ వర్క్ ఒకటి సార్ ఎఫెక్ట్ చేశారు. ఆ టైంలో నేను చాలా ప్రెషర్గా ఉండేవాడు దాంట్లో ఆ వర్క్ చేసే టైంలో. వేరే డిపార్ట్మెంట్స్కి వెళ్ళి వర్క్ చేసుకుని రావడం చాలా ఇబ్బంది పడుతుండేవాడు. నాకు జూనియర్ అతను విష్ణువర్ధన్ అని అందరికీ తెలిసే ఉంటుంది. మీ ఇద్దరం కొంచెం ఒకరికొకరు హెల్ప్ చేసుకుని చేసుకుండేవాళ్ళం. సార్ ఏంటంటే మార్నింగ్ వర్క్ ఇచ్చేవారు. ఇచ్చినప్పుడు మేము చేసేవాళ్ళం, కొంత వర్క్ చేసేవాళ్ళం. ఈవినింగ్ ఏంటంటే వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ సార్ ఆయనకి ఫోన్ చేసి మార్నింగ్ ఏమైంది, ఎంతవరకు వచ్చింది, ఏంటి సుధాకర్ నువ్వు పెద్దవాడివి, నువ్వు ఇలా ఉంటే ఎలాగా, విష్ణువర్ధన్ అంటే తనకు తెలియదు, చిన్నవాడు, నువ్వు అలా చెప్పాలి కదా, ఎంతవరకు చేసావు ఏంటి అనేది అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అంటే ఒక వర్క్ చెప్పిన తర్వాత కంప్లీట్ అయిపోవాలి పూర్తిగా, అంటే ఆ లూప్ క్లోజ్ అయిపోవాలి, అది తెలియాలి ఏంటనేది. సో ఆ పాయింట్ నేను తర్వాత బాగా గుర్తుపెట్టుకుని ఎప్పుడు ఆయన వర్క్ నాకు అలాట్ చేసినా కూడా అంటే ఆ రోజు వర్క్ పూర్తిగా అయినా అవ్వకపోయినా నేను సార్ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఆయన సార్ ఇది ఇంతవరకు అయ్యింది, ఇంతవరకు చేసాం, దీన్ని మళ్ళీ నేను రేపు కంటిన్యూ చేస్తాను అని అదొక పాయింట్. అట్లాగే ఒకటి ఏంటంటే అండి, నన్నును శ్రీనివాసులను ఒకసారి సారు
పర్సనల్గా పిలిచి ఏంటి మీరిద్దరూ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎక్కువ వర్క్ కనిపించట్లేదు నాకు గట్టిగా సీరియస్గా అనమాట. అలా అయితే మరి ఇంక్రిమెంట్స్ కానీ ఇంకేమైనా ఇబ్బందులు అవుతాయి కదా, మనం 18th వరకు ఎక్కడ పిహెచ్డీ రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఇలా అంటే ఎలాగా అని గట్టిగా ఇద్దరిని. అప్పుడు నేను సారీ చెప్పాలి సార్కి. నేనేమన్నానంటే, సార్ నేను రీసెర్చ్ కోసం జాయిన్ అవ్వలేదు, నేను అకాడమిక్స్ కోసం జాయిన్ అని చెప్పి అలా మాట్లాడడం. అప్పుడు తర్వాత అనిపించింది అది మన కోసం సార్ చెప్పారు అనేది. అండ్ బై గాడ్ గ్రేస్ ఏంటంటే నెక్స్ట్ ఒక 2 నెలల్లో ఆంధ్ర యూనివర్సిటీలో నాకు పార్ట్ టైం పిహెచ్డీ వచ్చింది. బట్ పర్సనల్స్ మూలం నేను చేసుకోలేకపోయాను. నాకు అది ఉండిపోయింది మనసులో, ఇదో పిహెచ్డీ చేసుకుని ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలంటే 2 సార్లు నేను ఇర్రెగ్యులర్గా జాబ్ డిస్కంటిన్యూటీ చేసినా కూడా సార్ నాకు 2 సార్లు ఆపర్చునిటీ ఇచ్చి ఎందుకు నువ్వు అలాగా పిటీ ఫీల్ అవుతావు, నీ మీద నీకు ఎందుకు కాన్ఫిడెన్స్ లేదు, నీ వర్క్ నువ్వు చేసుకోగలవు, నీకు ఉంది, ఆ గట్స్ ఉన్నాయి, ఆ కెపాసిటీ ఉంది, నువ్వు చేసుకోగలవు అని సార్ ఎప్పుడు ఆయన ప్రోత్సహించడం. అది నాకు 2 సార్లు ఆపర్చునిటీ ఈసీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ఛాన్స్ ఇవ్వడం ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. కూడా థ్యాంక్స్ చెప్పాలి. అదే సార్, ఫ్యాకల్టీ అందరికీ చెప్పుకోవాలి. కొన్ని క్షమించాలి. థ్యాంక్ యూ అండి. చాలా చెప్పారు సార్, బట్ 2 words చెప్తాను. యూర్ మ్యాన్ ఆఫ్ విజన్ అండ్ యూర్ మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్. అండ్ కంఫర్ట్ గురించి ఎప్పుడు చూసుకునేవాళ్ళు కాదు సార్. వన్ అంటే కొటేషన్ నాకు ఎక్కువ నచ్చుతూ ఉంటుంది, గ్రేట్ థింగ్స్ విల్ నెవర్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్స్ అని. సార్ ఇప్పుడు కంఫర్ట్ గురించి చూసుకునేవాళ్ళు కాదు అనమాట. అది కంఫర్ట్గా ఉంది కదా, నేను ఉండొచ్చు, పొజిషన్ ఉంది, చాలా కంఫర్టబుల్ పొజిషన్ ఉన్నారు కదా అని సార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఏంటి, ఎలా వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్కి, ఇంకా హయ్యర్ పీక్స్కి ఈసీ డిపార్ట్మెంట్ ఎలా తీసుకెళ్ళాలి, ఇది నేను ఎక్కువ చూసాను. సో మ్యాన్ ఆఫ్ విజన్ ఇస్ యాప్ట్ సార్, మ్యాన్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ ఇస్ ఆల్సో యాప్ట్ వర్డ్ ఫర్ సార్ నా దృష్టిలో, పర్సనల్ ఒపీనియన్. అదే సార్ కూడా చాలాసార్లు చెప్పారు. అండ్ పర్సనల్ రిలేషన్ వచ్చేవాటికి సార్ has started in 2014. అప్పటికే నేను డిపార్ట్మెంట్ లైబ్రరీలో ఉన్నాను, సౌజన్య మేడం నేను ఉండేవాళ్ళం. తర్వాత మ్యామ్ కూడా యాడ్ అయ్యారు, శ్రీలత మేడం. తర్వాత రిజల్ట్ అనాలిసిస్ టీమ్లో కూడా మేడం సౌజన్య మేడం నేను ఉండేవాళ్ళం. సార్ జాయిన్ అయిన జస్ట్ ఫ్యూ మంత్స్కి సౌజన్య మేడం వెళ్ళిపోయారు. సౌజన్య మ్యామ్ అడిగారంట నెక్స్ట్ డిపార్ట్మెంట్ లైబ్రరీ ఇన్ఛార్జ్గా ఎవరు ఇద్దాము అని చెప్పి. మ్యామ్ నా నేమ్ సజెస్ట్ చేశారు. కానీ సార్ అప్పటికి సార్ నాకు ఇంట్రాక్షన్ ఏమీ లేదు, ఓన్లీ సౌజన్య మేడంతోనే సార్ ఇంట్రాక్షన్ ఉంది. బట్ స్టిల్ నా గురించి తెలియకపోయినా సార్ ఇమీడియట్గా అంటే డిపార్ట్మెంట్ లైబ్రరీస్ ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు అకౌంటబిలిటీ. జనరల్గా అది ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వలేము, కానీ సార్ అది పెద్ద ఇంట్రాక్షన్ అని లేకపోయినా చాలా లైట్ ఇంట్రాక్షన్ ఉంది సార్. కానీ ఇమీడియట్గా సార్ డిపార్ట్మెంట్ లైబ్రరీ ఇన్ఛార్జ్గా నాకు ఇచ్చారన్నమాట. సో ఇచ్చిన తర్వాత చాలా ర్యాపిడ్ చేంజెస్ సార్ డిపార్ట్మెంట్ లైబ్రరీలో చేశారు. చాలా మంది తెలియదు. అప్పటికి ఎలా ఉండేదంటే ఓన్లీ బీటెక్ ఎంటెక్ బుక్స్ అన్నీ కలిసి ఉండేవి, లిస్ట్ కూడా అన్నీ కలిసి ఉండేవి. కానీ సార్ ఒకసారి ఇన్స్పెక్షన్ వస్తున్నప్పుడు నన్ను పిలిచారు, బీటెక్ ఎన్ని బుక్స్ ఇస్తున్నాము, ఎంటెక్ బుక్స్ ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్ లైబ్రరీలో ఇన్స్పెక్షన్ అడుగుతారమ్మా, మరి అన్నీ రెడీ పెట్టుకున్నావా అన్నారు. అప్పుడు ఓకే అంటే బీటెక్ విడిగా మనం చూపించాలి, ఎంటెక్ విడిగా చూపించాలి అనేది నాకు తెలిసి ఆ లిస్ట్ అంతా మళ్ళీ ప్రిపేర్ చేసుకుని సెంట్రల్ లైబ్రరీ నుంచి తెచ్చుకుని ఓకే ఎంటెక్లో వాళ్ళు ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నారు, ఏం బుక్స్ వాళ్ళు చూపిస్తున్నారు అన్నీ లైన్లో పెట్టుకుని బుక్స్ అంటే సెపరేట్ చేయడం కూడా అనమాట. ఈవెన్ సెకండ్ ఇయర్ బుక్స్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్
బుక్స్ అన్నీ కూడా సెపరేట్ చేసి పెట్టుకోవాలి అనేది నాకు అప్పుడు అర్థమైంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అప్పటి వరకు డొనేషన్ బుక్స్ చౌదరి సార్ పెట్టించారు, కానీ చౌదరి సార్ ఏంటంటే మ్యాండేటరీ చేయలేదు. జస్ట్ ఎవరన్నా డొనేషన్ ఇస్తే కనుక తీసుకున్నామా అని చెప్పారు. సార్ ముందు చౌదరి సార్ ఉన్నారు హెచ్ఓడికి, అప్పుడు సార్ అలా చెప్పారు. కానీ సార్ నాకు పిలిచే ఉన్నారంటే ఏమో మ్యాండేటరీ చేద్దామా డొనేషన్ అనేది, అప్పుడు మనకి మోర్ నెంబర్ ఆఫ్ బుక్స్ వస్తాయి. ఒక స్టూడెంట్ 4 years చదువుతున్నాడు కదా, వాడు ఒక బుక్ ఇవ్వలేదంటావా ఆలోచించు. నాకు చాలా రివల్యూషనరీ చేంజ్ లాగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ట్రూలీ రివల్యూషనరీ చేంజ్ సార్. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ టైటిల్స్, మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్టర్ డొనేషన్ అనేది జరిగిందంటే, అప్పటి వరకు ఓన్లీ లెస్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉండేవి. ఆ డొనేషన్ స్టార్ట్ అయ్యాక బుక్స్ కావాలని రెడీ అవ్వవు, కానీ మా క్యాబిన్ యాజ్ డిపార్ట్మెంట్ లైబ్రరీగా మార్పించారు. అది మాత్రం ఉండిపోయింది. అండ్ రెండోది వచ్చేపాటికి రిజల్ట్ అనాలిసిస్ సార్, దట్ ఈస్ ఆల్సో రెవల్యూషనరీ చేంజ్ అనిసి. అప్పటి వరకు రిజల్ట్ అనాలిసిస్ ఎలా ఉండేదంటే, ఆ రిజల్ట్ వచ్చిందా, పాస్ పర్సంటేజ్ ఎంత సెక్షన్కి, ఆ సబ్జెక్ట్ టీచర్కి పాస్ పర్సంటేజ్ ఎంత, అదొకటే ఉండేది. కానీ తర్వాత సోషల్ మేడం పిలిచి ఒక స్టూడెంట్ డేటా, ఎంటైర్ డేటా వాడు ఫస్ట్ ఇయర్ నుంచి 5 years వరకు ఎంటైర్ డేటా కావాలి అని చెప్పారు. అప్పుడు మేడం నేను కూర్చుని ఇద్దరు అనుకున్నాం, సార్ చెప్తున్నాము సార్ ఎందుకు ఎన్ని అడుగుతున్నారు, ఫస్ట్ ఇయర్లో ఏం చేస్తున్నాడో మనకి ఇప్పుడు చాలా కష్టం కదా, ఆ డేటా అంతా చేయడం అనేది కష్టం కదా అనుకున్నాం సార్. కానీ అప్పుడు కూర్చుని మళ్ళీ ఫస్ట్ ఇయర్కి ఒక టెంప్లెట్ పెట్టుకుని, సెకండ్ ఇయర్ అలా ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు మనకు రిజల్ట్ అనాలిసిస్ షీట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు దొరుకుతుంది అంటే అది సార్ వల్లే అనమాట. ద క్రెడిట్ గోస్ టు సార్ రియల్లీ. అది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సార్ నేను సేమ్ థింగ్ డిపార్ట్మెంట్ లైబ్రరీకి ఇంప్లిమెంట్ చేశాను సార్. ఎందుకంటే ఓన్లీ లాగ్ బుక్ రాసేవాళ్ళం సార్. ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు ఆ బుక్ స్టూడెంట్కి ఇచ్చేవాళ్ళం అనేది చేసేవాళ్ళం. కానీ లాస్ట్లో మాకు ఇబ్బంది అయ్యేది. ఆ స్టూడెంట్ వచ్చి మేడం మేము రిటర్న్ చేస్తాం బుక్స్, మా దగ్గర ఏమీ లేవు అని అంటూ ఉంటారు. అలా కాదని చెప్పి నేనేం చేస్తానంటే డిపార్ట్మెంట్ లైబ్రరీకి ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు షీట్ ప్రిపేర్ చేస్తాను సార్. సో దానివల్ల మాకు చాలా ఈజీ అయింది అనమాట. ఫస్ట్ ఇయర్లో ఎవరు తీసుకున్నాడు, సెకండ్ ఇయర్లో ఎవరు తీసుకున్నాడు, అదంతా కూడా సేమ్ థింగ్ ఐ హావ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ గ్రేట్ గోస్ టు యూస్. ఎందుకంటే అది నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే వన్ థింగ్ ఐ ఆల్వేస్ రిమెంబర్ సార్, రీసెంట్గా కేఎల్ఎన్ సార్ కూడా చెప్తా ఉన్నారు. అంటే ఆ రోజు ఎందుకు పిలిచారు, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ పిలిచారు మార్నింగ్. ఫస్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వేరే వాళ్ళు, నేను సెకండ్ ప్రాజెక్ట్ మెంబర్ అనమాట. ఏదో వర్క్ కావలేదని చెప్పి కొంచెం సార్ ఇప్పుడు నా మీద వాయిస్ రేస్ చేయలేదు, ఆ రోజు కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడారు. నేను అనుకున్నాను ఫస్ట్ మెంబర్ కదా ఇది, నా మీద ఎందుకు మాట్లాడారు అని. ఎర్లీ మార్నింగ్ సార్, అరౌండ్ 9 o'clock. సో కొంచెం బాధ అనిపించింది. నేనేం మాట్లాడకుండా వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ కారిడార్లో సిహెచ్ మాధవరావు సార్ ఉన్నారు. నన్ను బయటికి పిలిపించారు, లోరేమి పిలవండి అని చెప్పి. నేను బయటకు వచ్చిన తర్వాత అన్నారు, ఈ మధ్య నాకు బీపీ ఎక్కువ అవుతుంది, సో ట్యాబ్లెట్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటున్నారు, వాడుతున్నాను నేను అని చెప్తా ఉన్నారు. హెల్త్ గురించి ఏదో చెప్తున్నారు. చెప్తా ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు తెలుసా, నేను అలా చూస్తున్నాను, ఎందుకు చెప్తున్నారు సార్ అన్న. మార్నింగ్ మీద కొంచెం గట్టిగా నేను రైస్ చేసి మాట్లాడే వాయిస్, ఏమనుకోకమ్మా అన్నారు. దట్ థింగ్ ఐ హ్యావ్ రియలీ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దట్ సార్. అంటే మీ స్థాయిలో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వీఆర్ వర్కింగ్ అండర్ యూ. కానీ ఆ హంబుల్నెస్ అంటే పిలిచి అమ్మాయి మీద వచ్చాను కదా నేను తనకు చెప్పాలి అని మీరు మళ్ళీ వెనక్కి పిలిచి మరీ చెప్పారు సార్. దట్ ఐ హ్యావ్ ఆల్వేస్ రిమెంబర్డ్. ఐ యూజువల్లీ టెల్ అదర్స్ యాజ్ వెల్ అన్నమాట. రెండోది రిగార్డింగ్ మై మ్యారేజ్ సార్. సార్ ఎప్పుడు వచ్చినా కూడా ఒకటే అడిగేవాడు అనమాట. ఈవెన్ నేను రీసెంట్గా రీజాయిన్ అయినప్పుడు కూడా ఇది ముఖ్యం కాదమ్మా, ముందు మీ సెటిల్మెంట్ ముఖ్యం కాబట్టి మ్యారేజ్ త్వరగా అయిపోవాలి, నువ్వు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అంటున్నాను. మ్యారేజ్ గురించి ఇంకొక మెమరీ ఐ హ్యావ్ విత్ యూ సార్. దట్ వాస్ కాన్ఫరెన్స్ టైం. ఇప్పుడు మేడం సంధ్య మేడం ఏఎన్యూ నుంచి వచ్చారు కదా సార్. మేడంకి అంటే హ్యాండ్ ఆఫ్ మ్యామ్ బిజీగా ఉన్నారని ఆ రోజు నాకు అసోసియేట్ చేశారు, అంటే నువ్వు చూసుకోమా అని చెప్పారు.
మ్యామ్ కూడా చర్చ్కి వెళ్తారు. సో నువ్వు చూసుకోమ్మా అని చెప్పారు. సరే ఆఫ్టర్నూన్ భోజనం టైంకి రండి భోజనం చేద్దామని చెప్పి నేను ఉన్నాను, సతీష్ సార్ ఉన్నాం, మేము అందరం ఉన్నాము. అప్పుడు నన్ను పరిచయం చేస్తాను మేడంకి. తను కలిసారా అని చెప్తే మేడం అన్నారు కలిసాను, ఇద్దరు సేమ్ చర్చ్. కాకపోతే మేడం విజయవాడ సెంటర్ నుంచి అనమాట, నేను ఏలూరు సెంటర్, సేమ్ చర్చ్. అప్పుడు మీరు అన్న మాట ఐ స్టిల్ రిమెంబర్ సార్. ఏమన్నారంటే తనకి సంబంధం చూడమ్మా, సంబంధం చూడు. దానికంటే కూడా ఎక్కువ గుర్తుండేది ఏంటంటే సార్, నేను హామీ ఇస్తున్నాను అని సార్ బాధ్యత తీసుకుని అలా చెప్పారనమాట. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఆ బర్డెన్ సార్ ఇప్పుడు ఫీల్ అయ్యారు. రీసెంట్గా కూడా సార్ చెప్తారు హర్ష్ సార్ దాంట్లో బాధ్యత ఉండిపోయింది, అదేంటి చేయాలి వెళ్ళి అన్నారంట. సో ఆ రోజు హరీష్ దాంట్లో కూడా అదే అందరం మంచి యాక్చువల్గా నేను ఆ రోజు చాలా ఎమోషనల్ ఉన్నాను. నన్ను అబ్జర్వ్ చేసిన వాళ్ళు అర్థమై ఉంటుంది. ఆ రోజు ఫోటోలో చూసుకుని కావాలంటే యాక్చువల్గా నెక్స్ట్ డే ఐ రిజైన్. ఆ రోజు నా పని పెట్టుకుని అందరితో ఫోటోలు దిగాను. గుర్తుందా? నేనేం అనలేదా? చాలా బాగా మాట్లాడారు. ఆ రోజు నీ గురించి అనుకున్నాను. అందరూ అయిపోయింది. శ్రీనివాసులు నేను కూర్చోదలుచుకోలేదు. శ్రీనివాసులకి బాధ్యతలు ఉన్నాయి, దానికి మనం ఏం చేయలేము. కంటిన్యూ చేయాలి అని చెప్పి అన్నారు. ఆ మాట ఎప్పటికీ గుర్తుంది సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ యూ హ్యావ్ ఇన్ మీ. ఎందుకంటే పెద్దది ఇచ్చారు నాకు. ఇంకో కూడా అంటూ ఉంటారు. రీసెంట్గా జాయిన్ అయిన నెక్స్ట్ డే నన్ను కూర్చోబెట్టేసి నీకు పాయింట్ ఇవ్వాలనుకుంటున్నాను. దేశముఖ్ సార్ కూడా ఉన్నట్టున్నారు. నీకు వర్క్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏ పాయింట్ ఇవ్వను అన్నారు. నాకు ఏదైనా నేను ఒకేలా చేస్తాను కాబట్టి ఏది ఇచ్చినా పర్లేదు సార్ అన్నాను. అంటే ఒక మాట అన్నారు అనమాట. నాకు నమ్మకం ఉందమ్మా, నీకు ఏది ఇచ్చినా నువ్వు చేస్తావు, అందుకే నేను వెంటనే పిలిచాను. ఈ పాయింట్ నువ్వు చేయాలి, ఇందులో లూప్ హోల్స్ ఉన్నాయి, నువ్వు అది చేయాలని చెప్పి ఆ ఫైల్స్ అన్ని నాకు ఇచ్చారు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ద ట్రస్ట్ యూ హ్యావ్ సార్. నా రిజల్ట్ అనాలిసిస్ ఇన్ఛార్జ్గా కూడా ఇచ్చారు సార్. దానికి కూడా సార్ అదే అన్నారు, సార్ నన్ను మా టీమ్ తిట్టుకుంటున్నారు, ఎక్కువ వర్క్ చేయించేస్తున్నారు అని చెప్పి కొంతమంది తిట్టుకోవచ్చు. అంటే లేదు, నీకు ఇస్తే కరెక్ట్, అందుకే నీకు ఇచ్చాను, ఆలోచించి ఇచ్చాను, నువ్వు అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తావు అని తెలుసు అని చెప్పి అన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ట్రస్ట్ సార్. మేబీ ఐ హ్యావ్ రీచ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ అనేది నాకు తెలియదు. ఐ ఎక్స్పెక్ట్ దట్ ఐ హ్యావ్ రీచ్. బైబిల్లో ఒక వర్డ్ ఉంటుంది సార్, ఈ అధికారులకు లోబడి ఉండండి అని చెప్పి. సో కష్టమైనా నష్టమైనా ఐ హ్యావ్ ఒబేడ్ యూ సార్. ర్యాపిడ్గా ఉంటే దట్ ఐ హావ్ అబ్జర్వ్. నేను కూడా అదే చెప్తున్నారు అనమాట. నేను చాలా రెబల్గా తీసుకుంటాను, డెసిషన్స్ కమ్యూనిటీ తీసుకోవాలని చెప్తాను. యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ సార్ గివింగ్ సజెషన్స్. నేను కూడా ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ మాట్లాడతాను. స్టడీ టైంలో యూ హ్యావ్ హెల్ప్ మీ అ లాట్ సార్. ఒకసారి మాత్రం ఎక్స్టెండ్ చేసుకోవడానికి వేరే స్టాఫ్ మెంబర్ ద్వారా పంపిస్తే అందులో ఏం కావాలి, నా కామెంట్ నేను రాయాలిగా, అందుకే రాస్తున్నారు, ఎంబీ వస్తుంది అని రాశారంట. అది విన్నప్పుడు ఫస్ట్ కొంచెం బాధేస్తుంది సార్. అదే లీవ్ అడుగుతుంటే సార్ కామెంట్ అలా రాస్తే వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారు అని. కానీ తర్వాత ఆలోచిస్తే మేబీ నేను రావాలని అనుకుంటే కదా సార్, అంటే సార్ హ్యాడ్ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీ, అందుకే రాసుకుని ఉంటారు, షీఈస్ ఇంపార్టెంట్ కదా ఎంబీ టీమ్ అని అనుకుంటుంటారు అని ఐ ఫెల్ట్ ఇన్ దట్ డే సార్. అంటే మీ పర్సెప్షన్ నాకు తెలియదు, ఫస్ట్ కొంచెం ప్రారంభించిన వీళ్ళందరూ కీలకమైన వాళ్ళంతా కూడా మనకి లాస్ట్ మినిట్లో లేకుండా బాధపడ్డారు. మీకు పాజిటివ్ పాయింట్ తీసుకోవచ్చు సార్. అంటే చంద్రశేఖర్ తర్వాత వెంకటేశ్వర
దాంట్లో మీకు పేపర్ వచ్చిందని అంటే వాట్ హీ హాజ్ ఇన్ మైండ్ అంటే మీ గురించి అనేది JPC. Good afternoon, sir. Good afternoon, all the staff members. I want to share three things. చెప్తాను. 2014 సార్ జాయిన్ అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసినంటే సార్ ప్రతి ఒక్కరిని కూడా కొంచెం కీన్గా అబ్జర్వ్ చేశారు. ఎవ్రీ పర్సన్ ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నా అందరి దగ్గరికి మూవ్ అవుతూ వచ్చి నా దగ్గర కూడా వచ్చారు. నేను అక్కడ బయట అంటే బయట ఫిక్స్ మాట్లాడి నేను వాట్ ఈస్ ద పొజిషన్, ఏంటి ఏం చేస్తాను ఏంటి అడిగాను. ఇప్పుడు మొత్తం అడిగిన తర్వాత నువ్వు ఎల్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏంటి ఏమి ఇనిషియేట్ చేయట్లేదు, వర్క్ షాప్స్ ఏం ప్లాన్ చేయలేదు ఏంటో లేదు సార్ అంటే ఐడియా లేదంటే అప్పుడు నువ్వు చేయాలి అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసాను. అప్పుడు నెక్స్ట్ 3-6 months అనుకుంది సార్ ఫస్ట్ వర్క్ షాప్ కండక్ట్ చేసాం. సార్ వచ్చిన తర్వాత అది కూడా బడ్జెట్ ఆఫ్ 900లో స్టార్టింగ్ ఫస్ట్ వర్క్ షాప్ స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అవుతూ వర్క్ షాప్స్ని దాదాపు సార్ అండర్లో 9 వర్క్ షాప్స్ కంప్లీట్ చేసింది. అరౌండ్ కంటిన్యూస్ వర్క్ షాప్స్ ఎలా చేయాలి, ఏంటి దాని మోటివేషన్ ఏంటి, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, లెటర్స్ రైటింగ్ కానీ ప్రొజెక్ట్స్ కానీ ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడంలో చాలా బాగా ట్రైన్ చేశారు సార్. థ్యాంక్ యూ ఫర్ ప్రతి బ్యాక్గ్రౌండ్ అలాంటి వాటి బాగా బ్యాక్గ్రౌండ్ చేశారు. సెకండ్ థింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ప్రజెంట్ అప్పట్లో ఏయూ ఉండేది. ఏయూ కింద రవికుమార్ సార్ అండర్లో మేము టీం కింద వర్క్ చేస్తుండేవాళ్ళం. కింద ఆన్లైన్ ఇన్ఛార్జ్ కింద ఉండాలి అని చెప్పి మరి సార్ ఎలా బిలీవ్ చేశారు, బిలీవ్ చేశారు. నన్ను వెంకటేష్ బాబు ఉంటున్నారు. వెంకటేష్ బాబు అప్పటికే రిలీవ్ అవడానికి కొంచెం సన్నాహాల్లో ఉన్నారు. మా ఇద్దరిని ఆప్షన్ చేశారు. అలా JNTU ఆన్లైన్ నుంచి JNTU ఇన్ఛార్జ్ కింద స్లోగా దాన్ని బిలీవ్ చేసుకుంటూ వర్క్స్ అన్ని చేశారు. అలానే ఎగ్జామ్ సెక్షన్ కూడా చాలా వరకు కూడా అంతకుముందు మొత్తం కూడా గందరగోళంగా ఉండేది. అంటే బుక్స్ స్క్రిప్ట్స్ అన్నీ ఉండేవి. దాన్ని ఎలా అయినా సరే ఒక లైన్లో తీసుకురావాలి, ఎవరైతే అడిగినా సరే మనం ఇవ్వాలి, డేటా ఎంట్రీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అని చెప్పి స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక టెంప్లెట్ లాగా ఇచ్చారు. ఆ టెంప్లెట్ చేసుకొని వచ్చిన తర్వాత మనకి JNTUలో ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చారు సార్. అందరం స్క్రిప్ట్స్ అన్ని తీసుకొచ్చి పెడితే వాళ్ళు ర్యాండమ్గా ఒక నెంబర్ అడిగారు. ఆ నెంబర్ అడిగారు సార్. ఆ నెంబర్ బాక్స్ 3 చోట్ల చూపించాలన్న. అసలు అది దొరికిందా లేదా అని అందరికి డౌట్ వచ్చింది. నాకు ఐడెంటిఫై అయిపోయింది మొత్తం ఉంటుంది అని. ఆ 3 లొకేషన్స్లో కూడా పర్ఫెక్ట్గా చూపిస్తారు. వాళ్ళు స్టన్ అయిపోయారు. సార్ అంటే అంతా కూడా రావడానికి కారణం ఏంటంటే సార్ దాన్ని పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ పెట్టాలి, డూప్లికేట్ ఎక్కడ ఉంచాలి, దాన్ని ఎలా చూపించాలి. నేను ఒక పొరపాటు ఫ్యాకల్టీస్ మాకు పోస్టింగ్లో తేడా వచ్చిద్దాం, మళ్ళీ సాఫ్ట్ కాపీ నుంచి ఎంట్రీలో తేడా వస్తుంది, తెలిపోతామని మైండ్లో బాగా టెన్షన్ ఉండేది. కానీ అయినా సరే వర్క్ చేసా ఉంటుంది అనే పాయింట్లో చూపిస్తే ఆ రోజు పర్ఫెక్ట్గా అన్ని 3 పేపర్స్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయింది. అదొక ఇన్సిడెంట్. తర్వాత మనకి ఈ ఆన్సర్ బుక్స్ ఆబ్సెంటీ స్టేట్మెంట్ రాస్తున్నప్పుడు మొత్తం ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఎవరు వస్తున్నారని మొత్తం రాస్తారు. ఒక స్టూడెంట్ మనకి ఇష్యూ అయితే కాలేజీకి రాకపోయినా కూడా వచ్చారని ఎగ్జామ్ రాశారని చెప్పి ఏదో పుటప్ చేస్తే ఆ పుటప్కి కేసు అయింది. కేసు అయితే మన డిపార్ట్మెంట్లో ఎక్కడ దొరికింది పర్ఫెక్ట్గా అంటే ఎగ్జామ్ సెక్షన్లో ఆబ్సెంటీ స్టేట్మెంట్ బుక్ కావాలి, అతను వచ్చాడా రాలేదు మొత్తం ఇండికేట్ అయింది అని చెప్పి తీసుకెళ్ళి ఆ బుక్ జ్యుడిషియల్ దాకా వెళ్ళి 2 months 3 months ఉంది. ఆ బుక్ వెళ్ళి అక్కడ అంతా చూసుకొని అసలు ఆ పాయింట్ని రేస్ చేయదు, ఆన్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉంది, అసలు వాళ్ళు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, ఆ అబ్బాయిదే తప్పు అని చెప్పేసి దానిలో క్లోజ్ చేశారు. అంటే అది అలా జరగడానికి కూడా ఏంటంటే టైం టు టైం మనం దాన్ని అప్డేట్ చేయడం, ఫ్యాకల్టీ దాన్ని కరెక్ట్గా ఇవ్వడం, మనం నోట్ చేయడం, ఆ సిస్టమ్ మొత్తం బాగా ఎస్టాబ్లిష్ చేయించారు. అది బాగా హెల్ప్ అయింది సార్. అంటే మనం ఎలా దాన్ని పుటప్ చేసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫస్ట్ నుంచి VLSI ల్యాబ్లో ఉన్నాను సార్. VLSI ల్యాబ్లో ఉన్నప్పుడు ఆ ల్యాబ్ ఫస్ట్ ఎంటెక్ వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎంటెక్ వాళ్ళతో ఇప్పుడు హేమలతమణ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు. అప్పటి నుంచి అది ఎస్టాబ్లిష్ అయింది. దాన్ని స్లోగా అప్గ్రేడ్ చేసుకుంటూ ఇయర్లీ ఎవరైనా చెప్తే ఆశ్చర్యపోతారు 70 lakhs ఆ ల్యాబ్ కోసం సార్ నాకు వర్క్ చేయించారు. అంటే కంటిన్యూస్గా లైసెన్స్ పర్చేస్ చేయడం కానీ, లెటర్స్ పెట్టడం కానీ, సిస్టమ్స్ కొనడం కానీ, టేబుల్స్ కానీ, మన ఫైనల్గా మన రెనోవేషన్కి 35 lakhs బడ్జెట్ అయింది సార్.
40 lakhs 35 lakhs యూజ్ చేస్తున్నాం. అంటే అవన్నీ చూస్తున్నాం సిస్టమేటిక్గా ఎలా పెట్టాలి ఏంటి, పెడితే వస్తుందా రావట్లేదు అంటే మనం పెట్టిన వేలో అనుకుంది, ఆ వేలో పెట్టాం కాబట్టి మనకి అవన్నీ కూడా జాగ్రత్తగా వచ్చాయి. అది కూడా మీరు బాగా ట్రైన్ అయ్యింది సార్. మధ్యలో ఈ సిచ్యువేషన్స్లో కూడా మధ్యలో మనం చాలాసార్లు నేను 2-3 సార్లు గట్టిగా తిట్టుకున్నాను సార్. ఇంకా పోస్ట్ చేస్తున్నారు సాక్షి గారితో కూడా ఎక్స్ప్రెస్ చేశాను, చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ నన్ను చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. కానీ తర్వాత అంటే ఆ పీక్ ఆఫ్ ద మూమెంట్లో అట్లా అనిపించింది. కానీ తర్వాత 2-3 డేస్కి ఓకే బ్యాక్ దాని రీజన్ ఏమిటంటే మనం నమ్మారు, మనం ట్రైన్ అప్ అవుతున్నాం, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతున్న పాయింట్లు అని ఇచ్చారని తర్వాత అర్థం చేసుకున్నాం సార్. పీక్ ఆఫ్ ద మూమెంట్లో మళ్ళీ తెచ్చుకున్న వాళ్ళ వాస్తవమే అంటే మీ దగ్గర అనలేదు, బట్ పర్సనల్ ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్లో నాకు కూడా బాగా రైజ్ అయ్యాను సార్. తర్వాత అర్థం చేసుకున్నాను. రెండోది ఇంకోసారి అట్లా అందరితో పాటు డోర్స్ క్లోజ్ చేసి లోపల కూర్చుంది అని చెప్పి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన టైం ఏంటంటే అసలు పిహెచ్డికి మోటివేట్ అవ్వకపోయేసరికి వెన మీద ఖర్చు పెట్టేసి అయిపోయింది నీ వర్క్ అన్నంత పీక్ స్టేజ్ తీసుకెళ్ళిపోయి నువ్వు చేయాల్సింది ఇలా చేయకపోతే కుదరదు అని చెప్పి గట్టిగా మొబిలైజ్ చేశారు సార్. అంటే అప్పటికి మేము గవర్నమెంట్ యూనివర్సిటీస్ వస్తాయి దాన్ని ట్రై చేస్తూ విసిగిపోయాము. ఇక లాస్ట్లో ఆప్షన్ లేక ప్రైవేట్ యూనివర్సిటీస్కి గట్టిగా మీ వర్గంతో వెళ్ళిపోయాను సార్. తర్వాత కూడా మేము గైడ్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను, అట్లా వర్కౌట్ అవ్వలేదు. ఇక అక్కడ ఉన్న పాలసీస్ ప్రకారం వెళ్ళిపోయాను సార్. ఫైనల్లీ ఐ హ్యావ్ కన్క్లూడ్ ఏంటంటే మీరు ఉన్నప్పుడే క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను. టేక్ అయిపోయింది. మోస్ట్లీ బుక్ సబ్మిషన్ కూడా ఇచ్చేసాను సార్. వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ వర్క్. నా బ్యాక్ సైడ్ మీరు బాగా సపోర్ట్ చేశారు సార్. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఎవరికైనా నాలెడ్జ్ లేదు అంటే ఇవాళ బుక్ ఆఫ్ నాలెడ్జ్ సార్. మీ దగ్గరకు వస్తే ఆ నాలెడ్జ్ని ఎలా అయినా సరే బాగా ఎట్లా యూజ్ చేయాలని బాగా చెప్తారు సార్. నేను హ్యాపీగా మీ లైఫ్ అంతా కూడా హెల్తీగా బాగుండాలి సార్. ఇలానే 10 years మేము ఎలా చూస్తాం అలానే చూస్తున్నాం. ఇంకో 10 years ఇలానే స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మాట్లాడుకుంటే పోతే ఈ సెషన్ కూడా సరిపోతుంది సార్. ఏంటి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్, 2 సెషన్స్ పెట్టేది అన్నారు సార్. మీరు వస్తానంటే రేపు కూడా పెడతాను. ప్రిన్సిపల్ గారు వచ్చే టైం కూడా అయిపోయింది కాబట్టి 4:30కి వస్తారు సార్. సో నేను తర్వాత తేజమూర్తి గారు అండ్ నాన్ టీచింగ్ నుంచి ఎవరు మాట్లాడలేదు. నాన్ టీచింగ్ నుంచి ఒకరు వచ్చి మాట్లాడి ప్రతిమా మేడం గారు ఉన్నారు. మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ మేడం. నేను చెప్పే 2-3 విషయాలు సార్ గురించి పర్సనల్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరూ ఆల్రెడీ అన్నీ చెప్పేశారు. మనం చాలా సినిమాలు చూస్తుంటాం. చాలా సినిమా టైటిల్స్కి కింద ట్యాగ్ లైన్ ఉంటుంది. అలాగే సార్ పేరుకి ఒక ట్యాగ్ లైన్ సెలెక్ట్ చేశాను. డాక్టర్ పి వెంకటేశ్వరరావు, ఈ పేరు చాలా ఏళ్ళే ఉంటుంది. ఆ మాట్లాడడానికి కూడా కారణం ఉంది. తెలంగాణ యాష్లో ఉంటుంది. చెప్పండి. మీ పేరు చాలా ఏళ్ళే ఆదుంటుంది. తెలంగాణ అది భగవత్ కేసరి టైంకి ట్యాగ్ లేదు. అది సార్కి సూట్ అవుతుంది. నేను సెలెక్ట్ చేసుకున్నాను. పర్సనల్ ఒపీనియన్. ఈ మాట చెప్పడానికి కూడా ఇంకో రీజన్ ఉందండి. నేను ఆల్మోస్ట్ 32 years సర్వీస్. చాలా మంది హెచ్ఓడీలు వచ్చారు వెళ్ళారు. ఎవరు కూడా 2 years నుంచి ఎవరు చేయలేదు మ్యాక్సిమం నాకు తెలిసి. ఒక ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి గారు మాత్రం 6 years చేశారు. హైయెస్ట్ సర్వీస్ ఆయన తర్వాత ఆల్మోస్ట్ 10 years చేయడం అంటే మాటలు కాదు. ఈ కాలేజీలో ఈ డిపార్ట్మెంట్లో సార్కి మొదట్లో మేము 2-3 చెప్పాం, సార్ మీరు ఉంటారో ఉండరో ఈ డిపార్ట్మెంట్ని మెయింటైన్ చేయడం, ఈ కాలేజీని మేనేజ్మెంట్ తట్టుకోవడం 2-3 సార్లు అన్నమాట సందర్భాలు. కానీ చాలా ధైర్యంగా
9.5 సంవత్సరాల పైన చేయడానికి మాటలు కదా. అందుకోసమే సరిగ్గా అట్లా అనుకున్నాం. నెక్స్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే నేను చూసిన హెచ్ఓడిలో వన్ ఆఫ్ ద బెస్ట్ హెచ్ఓడి ఇన్ ఈసీ డిపార్ట్మెంట్. మాకు చాలా కోఆపరేట్ చేసేవారు. మెయిన్ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం కుటుంబాన్ని కూడా వదిలేసి సార్ ఇక్కడికి వచ్చి చాలా కృషి చేశారు. అది చాలా అభినందనీయం. అదొకటి సార్లు మెచ్చుకోవాలండి. నెక్స్ట్ మాకు పర్సనల్గా చాలా సలహాలు ఆయన డిపార్ట్మెంట్ ఇవ్వనండి, మా పర్సనల్గా ఇవ్వనండి, చాలా సలహా ఇచ్చారు. ఆయన ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా సార్. ఇంకా అలాగే చెప్పాలంటే చాలా వీటిలో ఆల్మోస్ట్ అందరూ షేర్ చేసేసుకున్నారు. టైం కూడా తక్కువ ఉంది కాబట్టి నేను చెప్పాల్సిన పాయింట్లు ఫ్రెండ్ చెప్పేశారు. అది ఎప్పుడు డిపార్ట్మెంట్ లో కనుక ఆయన పేరు బోర్డు పెడితే డెఫినెట్ నేను ప్రిపేర్ చేసుకుంటాను మాస్టర్. మీరు మేనేజ్మెంట్ కృషి వల్ల సపోర్ట్ చేయడం వల్ల మీరు డిపార్ట్మెంట్ని ల్యాబుల్ని ఎస్పెషల్లీ VLSI ల్యాబ్, నా ల్యాబ్, ఆల్మోస్ట్ అన్ని ల్యాబ్లు చాలా డెవలప్ చేశారు. చాలా సంతోషం మాస్టర్. అలాగే మాకు తెలియని వరకు చాలా వరకు నేర్పించారు. మీ ద్వారా మేము పేపర్ వర్క్ కానివ్వండి, రికార్డ్ వర్క్ కానివ్వండి చాలా నేర్చుకున్నాం. అలాగే సర్వీసింగ్ కూడా మ్యాక్సిమం మాత్రమే చేయించడం మా టెక్నీషియన్ పరంగా అది చాలా సంతోషం సార్. అది ఎనికో మీరు వెళ్ళిపోవడం చాలా బాగా ఉంది. ఇన్నాళ్ళు మీతో జర్నీ చేసాం 9.5 years. ఒకసారి వెళ్ళిపోతారంటే నిన్నటి నుంచి కొంచెం బాగానే ఉంది. ఏదైనా కంగ్రాచులేషన్స్ మాస్టర్. ఆల్ ది బెస్ట్ సార్. నేను 2 మాటలు చెప్పుకున్నాక పేజింగ్ తర్వాత చూడాలి. April 9th ఉగాది జరిగినప్పుడు మాది అపార్ట్మెంటు 203 ప్లాట్, 201 ప్లాట్ నుంచి ఉగాది పచ్చడి వచ్చింది. ఉగాది పచ్చడి తిన్నాము. మా పెద్దపై అన్నాడు దాంట్లో డాడీ ఏంటి తీపి ఉంది, చేదు ఉంది, పొగరు ఉంది, పులుపు ఉంది, అన్ని టేస్టులు తెలుస్తున్నాయి డాడీ అని అంటే అదే ఒక ఉగాది పచ్చడి టేస్ట్ ఎలా ఉందన్న, బాగుందన్న. అంటే తీపి ఉన్నా, దాంట్లో చేదు ఉన్నా, పొగరున్నా, పులుపున్నా టేస్ట్ బాగుంది. సార్ కూడా అలాంటి ఉగాది పచ్చడి సార్ జయజమూర్తి గారు నమ్మన్నా చేయరయ్యా ఇద్దరు జయజమూర్తి గారు ఓన్లీ ప్రొఫెసర్ ఇన్ ది డిపార్ట్మెంట్. You are being given the in-charge HOD. Okay? You are going to take the charge from the Venkateswara. So, దీని మీద మీరు సైన్ చేయండి ఫస్ట్. దగ్గర కూర్చోండి, ఇలా కూర్చొని సైన్ చేయండి. పేజ్ మీద కూడా సైన్ చేయండి. రెండోది కూడా మీరు చేయండి. ముందు మీరు చేయండి. మూడో కాపీ కూడా చేసి
first responsibility. Notice. Okay. Notice. Ready, waiting. Forward. Ready, forward. You must find ready. Gratitude and forward. He has contributed a lot to the department and the growth, all those things, and due to some personal reasons, he is leaving the college to Vijayawada. Anyhow, we have requested him to stay at least up to 2025 to complete the NBA process also, the coming NBA process after this NAC. So, but unfortunately, he has not conceded our request. Hence, finally, we have no choice, and next, the only professor in the department, Dr. PHS Tejamurthy, was given the charge of the HOD, Department of Electronics and Communications, and I request all of you to work with him very actively to grow the department to the next level. The student chapters like IT, IETE, IEEE, etc., whatever it may be, and if they can be continued, and there is no problem for the funds, as and when you ask the funds, definitely will sanction and accord the same thing. Another thing is that we are going to implement the research policy adopted by the management soon. So still it is under process because of this NAC works, all those things I could not able to initiate. We are going to implement the research policy proceedings adopted by the management. It was long back, a policy was adopted with a 4-man committee, that whatever the recommendations, they were thoroughly discussed in the HOD's meeting. Finally, it was sent to the management approval. The same research policy is going to be adopted in the other colleges also. So, like if you submit the papers, the quality papers, definitely you will be rewarded certain amount. Paper, book publications, whatever it may be, whenever you are going to submit any, participate in any conference or something like that, they are all going to be reimbursed. So that policy is going to come into effect shortly. So this is next thing, another thing, 4 departments, ECE, CSE and electrical and mechanical, they were awarded research centers, and all the doctorates that are existing now in the department, they will be treated as research guides or research directors. So other staff who have not registered elsewhere, they can straight away appear in the RSET, and thereby very few people are passing the RSET examination. So just if you are able to pass through, definitely you will get the seat, because our college has the research center, because the department has the research center, definitely you will all have chance to work for your research thesis under the department guide with the facilities. Whereas we struggled a lot to go to Andhra University, to go to Bombay, all these things, different places. You need not go like that. It is so easy through the RSET, while interview, automatically you will be allocated the particular guide automatically. It is an automatic process. There is no screening or something like that. There is no interview. It is a formal interview, what they are saying. Okay? I hope that from now onwards, you please coordinate with everything with Tejamurthy and try to develop the department more. Okay? Thank you. Wish you all the best. Madam Astan.
ముందే చూసావా వెల్కమ్ బ్యాక్. సో సారు ఉగాది పచ్చడి అంటే మనకి అన్నీ అనుకూలంగా జరిగితే తీపిగా ఉంటుంది. మనకి కొన్ని డెసిజన్స్ హార్డ్ డెసిజన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్లో కొన్ని హార్డ్ డెసిజన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. వితిన్ టైంలో వర్క్ కంప్లీట్ చేయకపోతే కోపడటం అవన్నీ ఉంటాయి. తీపి చేదు వగరు అన్నీ ఉంటాయి. సో సార్లో అన్నీ చూశాను. అండ్ పర్సనల్గా సార్తో ఉన్న రిలేషన్ నేను ఒక 2 మాటల్లో నేను ముగించేస్తాను. నేను సార్ అండర్లో 2014 నుంచి కూడా టైం టేబుల్ ఇన్ఛార్జ్, వర్క్షాప్స్ ఇన్ఛార్జ్, అండ్ 2019 నుంచి IEEE స్టూడెంట్ బ్రాంచ్ ఫ్యాకల్టీ అడ్వైజర్. ఈ 3 వింగ్స్లో సార్ ఎప్పుడు నన్ను క్వశ్చన్ చేయలేదు. సార్ ఎప్పుడు ఏ అడ్వైజ్ ఇచ్చినా కానీ నేను అది చేసేవాడిని కాదు. కానీ నాకేది నచ్చితే అదే నేను చేసేవాడిని. సార్ కూడా ఏమనేవారు కాదు. అంటే సార్ 100% ట్రస్ట్ చేసిన ఫ్యాకల్టీలో నేను ఒకరిని నేను అనుకుంటున్నాను. అది సారే చెప్పాలి. ఎందుకంటే నాకు ఏ వర్క్ ఇచ్చినా కానీ ఏమీ అనేవారు కాదు. ఫ్రీ హ్యాండ్ 100% ఫ్రీ హ్యాండ్ నాకు ఇచ్చారు. డిపార్ట్మెంట్లో నాకు సార్ తరఫున ఏ విధమైన ఆటంకాలు కానీ అడ్డంకులు కానీ ఏమీ లేవు. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, అకాడమిక్స్ రిలేటెడ్ అవన్నీ మీరు చెప్పేశారు కాబట్టి వాటిని నేను టచ్ చేయను. ఒక పర్సనల్ విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. రీసెంట్ టైమ్స్లో ఐ వాజ్ ఇన్ ఏ గ్రేట్ ట్రబుల్ ఫైనాన్షియల్, ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అని, అకౌంట్ జియో బికాస్ ఆఫ్ సమ్ సైబర్ క్రైమ్ వల్ల. అది ఎవరికి తెలియదు, డిపార్ట్మెంట్ ఎవరికి చెప్పలేదు. నేను అకౌంట్ జియో బిగ్ అమౌంట్, ఐ లాస్ట్ బిగ్ అమౌంట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాక్స్ బట్ బిగ్ అమౌంట్. నేను ఎవరికి చెప్పలేదు. సార్కి ఫోన్ చేసింది, సార్ ఇలా జరిగింది సిచ్యువేషన్ అంటే సార్ నన్ను చాలా ధైర్యపరిచారు. నెక్స్ట్ డే నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ డే సార్ దగ్గరికి వస్తే సార్ నన్ను చాలా ఓదార్చాను. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సతీష్, నువ్వేం భయపడకు, లైఫ్లో కామన్ అవన్నీ. లక్షలు పోగొట్టుకున్న బిజినెస్లో కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, దీని గురించి నువ్వేం కుంగిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కూడా చేశారు. ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దోస్ డీటెయిల్స్. ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ కూడా చేశారు. నేను అది లైఫ్లో మర్చిపోలేని విషయం. సాధారణంగా ఎవరైనా హెచ్ఓడి అనేవాళ్ళు అకాడమిక్స్ గురించి పట్టించుకుంటారు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ గురించి పట్టించుకుంటారు. చాలా తక్కువ మంది పర్సనల్ విషయాలు పట్టించుకుంటారు, లైక్ ఫ్యామిలీ విషయాలు పట్టించుకుంటారు. సో ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాలు ఎలా ఉన్నాయి, మీ ఫైనాన్షియల్ ఎలా ఉన్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, అవన్నీ పట్టించుకుని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసే అతి తక్కువ మందిలో చూడగలరు. ఎప్పుడు అడుగుతూ ఉంటారు, పిల్లలు ఏం చదువుతున్నారు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, తర్వాత ఏంటి, ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎలా ఉన్నారు, వీటన్నీ కూడా పర్సనల్ విషయాలు కూడా పట్టించుకొని ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ మెంబరే అని చెప్పేసి ట్రీట్ చేసి మనల్ని చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నా తరపు నుంచి కూడా సార్కి బాధ కలిగించే విషయాలు ఉండొచ్చు. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. ఒకవేళ నా తరఫున సతీష్ ఇలాగా మాట్లాడతారు అనుకోలేదు, కానీ ఇలా మాట్లాడాడు ఏంటి అన్న సందర్భాలు దానికి ఏమైనా ఉంటే కనుక ఐఎమ్ వెరీ సారీ సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మన రిలేషన్ ఇక్కడితోటే క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. తర్వాత కూడా ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
Thank you very much. So question was now I request Tejun to So beloved HOD sir, మీరు ఎప్పుడు వచ్చినా సరే అలాగే మేడం గారు అలాగే మీడియా ఫ్యాకల్టీ ఇది కొంచెం ఎమోషనల్ విషయమే. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇక ఇంట్రావర్ట్ అయితే యాక్చువల్గా అది అంటే నాకు కొంచెం ఇమోషనల్ టచ్ ఉండటం వల్ల నేను ఇంట్రావర్ట్గానే ఉంటాను. అయితే మాస్టర్ మాత్రం వదిలేవాడు. అంటే ఇంట్రావర్ట్ అయినా సరే లాగేసి పని చేయించేసి విధంగా మొత్తానికి చాలా వరకు నేను ఎలిజిబుల్ అని అనుకోవటానికి ఏమన్నా చిన్న 1% అవకాశం ఉందంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్తో సక్సెస్ అవుతాను అనుకుంటున్నాను సార్. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్. ఎందుకంటే ఎలా చెప్పగలంటే నేను NBA కొద్దిగా సార్తో బాగా క్లోజ్ అసోసియేషన్లో ఉన్నాను. అంటే ఆల్మోస్ట్ NBA ఒక డిఫరెంట్ ఫేజెస్లో చాలా కష్టమైన ఫేజుల్లో అంటే ఇంకా మీ ఇద్దరం తప్ప ఇంకెవరో షేర్ చేసుకోలేని పరిస్థితి ఒకసారి వచ్చింది. అప్పుడు మాత్రం నాకు ఎమోషనల్ బాండింగ్ సార్తో అప్పుడే ఏర్పడింది. అప్పుడుదాకా లేదు నిజం చెప్పాలి. అప్పుడు ఇక కొంచెం కనెక్ట్ అవ్వడం మొదలైంది సార్. నిజం చెప్పాలి మీకు తెలుసు ఏంటంటే ఎవరో చెప్పుకోలేము. ఆయన నాకు చెప్పాలి, నేను ఆయనకి చెప్పాలి. అలాంటి సిచ్యువేషన్ చాలా తప్పు. అది మరి సార్ కాబట్టి అది ఫేస్ చేశారు. నేనైతే అంత ఫేస్ చేస్తాను అనుకోను. బట్ సంభవ్ ఏమవుతుంది ఎందుకంటే ఏ విషయాన్ని నేనైతే లోపలికి బయటికి ఎక్స్ప్రెస్ చేస్తా, సార్ మాత్రం దాచుకోగలరు. ఇప్పుడు రెండో పరిస్థితిలో నేను కూడా దాచుకోవాల్సిన పరిస్థితి చాలా టైం పట్టింది. అది ఆ విధంగా అక్కడి నుంచి కొంచెం నేను కనెక్ట్ అవ్వడం మొదలెట్టాను నిజం చెప్పాలి. అలాగా కొంచెం కొంచెం కనెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ చాలా అవర్స్ పాటు సార్ క్యాబిన్లో ఉండిపోవచ్చు. నేను ఎప్పుడు నా క్యాబిన్ దాటి బయటికి రాను. అలాంటిది మరి కొంచెం ట్రైనింగ్ ఇచ్చారని అనుకుంటున్నాను సార్. మరి ఇంకా చాలా టైము చెప్పొచ్చు కానీ మరి కుదరదేమో. అయితే ఒక చిన్న మాట చెప్పి ఏదో మరి డివోషనల్ టచ్ కాబట్టి సార్తో కూడా నేను మిత్రం మాట్లాడుకుంటున్నాను డివోషనల్ గురించి కూడా. ఆయన అన్నారు మరి మా మనవాడికి ట్రైనింగ్ ఇచ్చాను అంటే నేను మాత్రం మామూలుగా ఎవరిమే తప్ప ట్రైనింగ్ మాతో పాటు రోజు చేస్తూ ఉంటాం కాబట్టి అది రావడం కాబట్టి ఇప్పుడు చూస్తే పిల్లవాడిని నాకు చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అంటే చిన్నప్పటి నుంచి కూడా మరి డివోషనల్ టచ్ అవ్వడం స్పెషల్ మీకు ఇంత అంటే నేనంటే ఎలాగో వదిలేసి అంత చేస్తున్నాను కాబట్టి అది వేరే. మీరు ఇంత కెరీర్ ఓరియంటెడ్గా ఉంటూ ఇంత ప్యాషన్గా ఉంటూ పని చేసుకుంటూ అయినప్పటికీ కూడా మీరు భక్తిని దానికి డివోషన్ అవ్వకుండా ప్యారల్గా చేస్తున్నారని ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో ఈ విధంగానే మీరు కెరీర్లో నేను నా అంబిషన్ ప్రకారం ప్రిన్సిపల్ అవ్వాలి లేదా ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని నేను ఫస్ట్ నుంచి మీతో 4 years నుంచి అంటా ఉన్నది. మరి నేను నాకు తెలిసి మీరు ఆ సౌభాగ్య త్వరలో చెప్తారని ఆశిస్తున్నాను. నేనైతే మీరు ఎక్కడున్నా సరే బాగుంటారు, చాలా బాగుంటారు. ఇప్పుడు మీరు 70 ఏళ్ళ వరకు కూడా పనిచేస్తారని నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. సో మీరు బాగుండాలని ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం ఏంటంటే కరోనా టైంలో కోర్సు చేయమని చెప్పి నేనేమో పొద్దులాగింది ఈవినింగ్కి కోర్సు కంప్లీట్ చేసేవాను. ప్రిన్సిపల్ గారు చూసి 4 weeks అట్లా కంప్లీట్ చేసేది అని చెప్పి తాను చెప్పినట్టు సార్ నాకు ఫోన్ చేసి మన దాంట్లో ఎవరో స్టాఫ్ లాగిన్ అదే ఫాస్ట్ చేసేస్తున్నారంట చూసి చెప్పాను. నాకే చెప్పారు, నాకు అర్థమైంది, నాకే అర్థమైంది. అంటే నాకు బాధ పెట్టకుండా నాకు చెప్పడానికి ట్రై చేయండి అని చెప్పి నాకు అర్థమైంది. డైరెక్ట్గా చెప్తారు నాకు. అలా కథ బాగుంది, చాలా ఆలోచించాలి చెప్పాను అనుకున్నాను. అలాగే అన్ని విషయాలని ఎటువంటి తెప్పించకుండా మనకి విషయం చెప్తారు. అది మనకైనా అర్థమైపోద్ది, కానీ మనకి మిక్కి తెలియకుండా మనకు చెప్తారు. అది చాలా కార్ల క్వాలిటీ అది చాలా
బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని. ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో కానీ ఏదన్నా సరే నేను ఇచ్చినా సరే ఏమి క్వశ్చన్స్ అలా అయితే ఇలా అయితే అలా చేశారు. చాలా ఫ్రెండ్ లాస్ట్ గణేష్ ఆఫీస్ సూపరింటెండెంట్ మాటలు గణేష్ గారు మీరు రావాలి రావాలి నేను అప్పుడు డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళిపోయాను కూడా. తర్వాత మళ్ళీ వచ్చేదానికి అక్కడ చేస్తావా చేయలేవు, నువ్వు మంచి స్పీడు ఎక్కడ అని ప్రవేశ నేను తీరా చూస్తే ఎట్టబట్ట వచ్చాను చేస్తున్నాను. మనిషి గాంభీర్యమును మనిషి పర్సనాలిటీయే కానీ మనిషి చాలా మంచి మనిషి. అమెరికాలో మనిషి పిల్లలు కూడా ఇదే విషయాన్ని పిల్లలు మాట్లాడారు. బాబు ఎక్కడికైనా నా సంతకం అంటారు అదే ఇదే చాలా పిల్లలు అయితే నాతో ఎక్కడిగారి దగ్గరికి వెళ్ళాలంటే భయం. మనిషిని చూసి ఆ విషయం నాకు తర్వాత కూడా అర్థమైపోయింది. నిజంగా మాట్లాడే మంచిగా ఏమనుకోలేదు. చాలా కూడా మీరంటే చాలా గౌరవం, రెస్పెక్ట్ కూడా. మీ దగ్గర సెలవు సంతకానికి వెళ్తాకే భయపడిపోయేవాడు చాలామంది. ఎలా ఉండాలి ఏంటి పరిస్థితి మీ వల్ల మాకు కానీ స్టాఫ్కి కానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు ఎదుర్కోలేదు. మనిషి అలా ఉన్నా కానీ చాలా మంచి మనిషి. మీరే కాదు స్టాఫ్ కూడా అందరూ హృదయం ఉన్న మనుషులు, చాలా మనుషులు. బయట వాళ్ళకి కానీ మన వాళ్ళకి కానీ సహాయబిలిటీ కానీ అంతా మంచి మనుషులు. అందరూ కుటుంబంలాగా పోతున్నాం. సారు వేస్తాం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. ఇలా మంచి మనిషిని చూడలేదా ఉంటుంది. పాయింట్లు మీరు అన్నట్టుగా చాలా తక్కువ దగ్గర వస్తారు నాకు. సరే కొన్నిటికి ఆన్సర్స్ ఉండవు, ఎక్కడ తెలియట్లేదు. నేను కొంతమందిని పర్సనల్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు స్టన్నింగ్ అను తర్వాత మృదువైన భయం వేస్తుంది ఇన్సిడెంట్ చెప్తానండి. నాకు పర్సనల్ భయం వేస్తుంది. ఎర్లావణ్య ఒకసారి ఒక కేసు పట్టుకొచ్చిందండి. ఆ స్టూడెంట్ గొడవ, నోట్స్ల దగ్గర 2 మార్కులు అసైన్మెంట్ మార్కులు గొడవ. ఆ ఇన్సిడెంట్ జరుగుతుండగానే దానికి రెప్లికాగా చంద్రశేఖర్ క్లాస్ గొడవ మనకు గుర్తున్నాయి. చంద్రశేఖర్ నా రూమ్లోకి వచ్చి కలం నీళ్ళు పెట్టుకున్నాడు. అసలు నాకు అది షాకింగ్ అనమాట. అంటే లెక్చరర్ స్టూడెంట్స్ ద్వారా కలం నీళ్ళు పెట్టుకోవడం అనేది చంద్రశేఖర్ లేడు. చంద్రశేఖర్ ఉన్నప్పుడు కూడా నేను చెప్పాను ఈ విషయం. ఒకసారి తను నిలబెట్టుకుంటూ కూడా నేను ఎందుకు అంత ఎమోషనల్ అయినా చెప్తాను చెప్తున్నాను. చంద్రశేఖర్ కలం నీళ్ళు పెట్టుకుంటే నాకు భయం వేసింది. ఏంటి ఫ్యాకల్టీ భయపడటం విషయంలో అప్పటి వరకు కొందరు నన్ను గైడ్ చేశారు, కొందరు అడ్వైస్ చేశారు, కొందరు భయపెట్టారు. బట్ ఆ రోజు నేను విజిట్ అవ్వడానికి కారణాలు నేను కొంచెం నాట్ విజిట్ ఇంకొంచెం డైనమిక్ గాను ఇంకొంచెం ఈవెన్ లౌక్యంగా చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, విన్నాను. దట్ ఈస్ ద డే ఐ టుక్ మై డెసిషన్. ఇట్లా కాదు అని నేను మార్చుకుని నా స్టైల్ మార్చుకోవడానికి నాకు ఇన్సిడెంట్. స్టూడెంట్ వాళ్ళ మూలాన ఫేస్ చేయనట్టు చంద్రశేఖర్ కలం నీళ్ళు పెట్టుకుంటే నాకు ఫస్ట్ నాలో చేంజ్ పడ్డాను. అంటే మీరు అన్నట్టుగా అందరం హ్యూమన్ బీయింగ్స్. అప్పటి నుంచి నా స్ట్రాటజీ మార్చుకున్నాను. మీకు నన్ను అర్థం చేస్తుంటే తెలుస్తుంది.
చెప్పేవాళ్ళు నన్ను కట్టుకుని చేయడానికి చెప్పేవాళ్ళు, నన్ను సలహా చెప్పేవాళ్ళు, రకరకాల అడ్వైజ్ చేసినా కానీ అక్కడి నుంచి నేను చేంజ్ చేయను. లేదా నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టుగా ఎట్లా కూడా కాలం గడుపుదామని ప్రయత్నం చేశాను. ఏం చెప్పాలంటే ఆ తర్వాత సెక్రటరీ గారు ఒకసారి నన్ను యాక్టివ్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు నేను ఆయన కంపెనీ అయ్యాను. కంపెనీ అయితే సెక్రటరీ గారు ఉన్న ప్రసాద్ గారు ఉన్నారు, నాకు కూడా దారిలో వచ్చారు. ఆ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఎయిర్పోర్ట్ వెయిట్ చేస్తూ ఉంటే నాకు మాట చెప్పారు, ఇట్లా ఇది జరగదు, ఈ డిపార్ట్మెంట్ నీకు చెప్పాము, ఎలా ఉంది ఏంటి బాగుంది సార్, మీకు తెలిసి ఉంటుంది కదా అన్న. బాగానే ఉంది, అయితే ఒక పేరు చెప్పి అదే కష్టంగా ఉందయ్యా అన్నారు. ఆ దగ్గరతో అప్పటి వరకు రీసెర్చ్ వరకు పక్కన పెట్టేసినండి, కేవలం ఒక్క మాటతో నేను మళ్ళీ చాలా స్ట్రగుల్ చేసి మళ్ళీ కంప్లీట్ చేశాను. ఈ 2 ఇన్సిడెంట్లు నన్ను బాగా చేంజ్ చేసింది. తర్వాత నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మా గురువు గారు చనిపోయారు. నేను ఆయన ఇన్స్టిట్యూషన్ అంటే అల్మీ కాలేజ్. ఆ తర్వాత నేను ఆయనతో పాటు కొలీగా వర్క్ చేశాను. మెంటర్ నాకు అక్కడ కాలేజ్ వచ్చేసిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ స్పోక్ టు హిమ్ రిగార్డింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఆయన హెల్ప్ చాలా తీసుకున్నాను. తీసుకుని అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి కాబట్టి పెట్టలేదు. నాకేంటంటే మా గురువు గారు నాకు చేసిన హెల్ప్ అన్నమాట. తర్వాత ఖచ్చితంగా సాంసర్ గారు నాకేమి సపోర్టివ్ అయ్యేది. మీకు చాలా మంది మన ఇన్ఛార్జ్ ఎవరైతే వర్క్ చేశారో గవర్నమెంట్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. అది జస్ట్ ఊరికి ఏంటంటే 2019-20 వరకు 18 వరకు నాకే స్పెషల్గా ఏం చేయలేదు. చాలా టైట్ చేసేవాళ్ళు, చాలా ఫ్రాక్చర్స్ వచ్చేవి. ఆ తర్వాత ఆయన రిక్వైర్మెంట్ వచ్చి మనం అడిగిన దానికి మన దగ్గర వర్క్ జరుగుతుందని ఆయన తెలుసుకున్న తర్వాత ఇలాంటి మెకానికల్కి మనకి వీళ్ళకి కలిపి అమౌంట్ ఇస్తే నేనేమో ఇందాక వంశీ అన్నాడు, నేనేమో మన వంశీ వాళ్ళకి ఇచ్చి 20,000 రూపాయలు ఇచ్చి మన మిరాజీకి ఇచ్చి దాన్ని జాగ్రత్తగా వాడి ఈ అమౌంట్తోనే మనం 3 ప్రోగ్రామ్ చేయాలని చెప్పాను. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసి ఇంకా 15,000 రూపాయలు ఎక్స్ట్రా పార్టీ మేనేజ్మెంట్ అడిగారు. గుర్తుందని వంశీ మిరాజీ వంశీ ఇద్దరు కలిసి నిద్ర చేశారు. అంటే మనం ఇంకా ఆ అమౌంట్ని వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ అదర్ ప్రోగ్రామ్స్ అని చెప్పి మనం చేశాము. అప్పటి నుంచి మనకి సంస్థలు సపోర్ట్ చేయడం మొదలెట్టాం. తర్వాత మన తేజపూర్ వాళ్ళు వచ్చిన తర్వాత పేటెంటింగ్ అనేది అమ్మాయి వస్తుంది, పేటెంటింగ్ అని అలా స్టార్ట్ చేసిన తర్వాత సో వై డోంట్ యూ అని మనకి క్వశ్చన్ వస్తే ఓల్డ్ వర్క్స్ అనేవి మన దగ్గర ఉన్నాయని చెప్తే అప్పుడు ఓకే అని చెప్పి నేను తేజపూర్ గారు కూర్చొని డిస్కస్ చేసి అప్పుడు మిరాంజీలో గ్రూప్ ఆఫ్ ఫ్యాకల్టీ మొత్తాన్ని ఇంప్రూవ్ చేయడం చేసుకున్నాం. Our department is the first department who published a patent in the CRT institutions actually. ఆ తర్వాత ఏం చెప్పారంటే కొంతమంది మార్పులు వచ్చింది చేశారు కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదనేది మీకు తెలుసు. తర్వాత మనకి ఏదో వచ్చింది, తర్వాత మన ఇస్రోకి సండే పేలో, అలాగే మన FDPs కానీ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఇంకోటిసారి చెప్తాను, మనం అవర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మనకి వచ్చిన కాన్ఫరెన్స్ వచ్చేసేసి ఆ రోజు అందరూ సీనియర్ ఫ్యాకల్టీ జూనియర్ ఫ్యాకల్టీ అందరూ కూడా కష్టపడ్డారు. రియల్గా ఆ రోజున నాకు పేపర్లు వేసడానికి చేసింది సౌమిత్రి, తర్వాత వెంకటేష్, ఎవరమ్మా స్వాతి, సునీల్ అన్నాడు. ఈ ముగ్గురు యాక్చువల్గా పేపర్స్ వేశారు. నేనైతే పేపర్ నాది ఇచ్చాను, వర్క్ నాది, బట్ డబ్బులు వాళ్ళది. ఫైనాన్స్ వాళ్ళది. పేపర్ పబ్లికేషన్స్లో మన సతీష్ తేజమూర్తి గారు చేసిన హెల్ప్ ఎలా అంటే క్వాలిటీ ఉండాలి, ఈసీ అంటే క్వాలిటీ ఉండాలని ఒక కాన్సెప్ట్ మనం వర్క్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా పైపులో ర్యాపప్ చేద్దామని చెప్పేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదైనా క్లోజ్ చేద్దాం అనుకుంటాం, సాయంత్రం చేసేసి లేదండి అనుకుంటాం, మళ్ళీ 2వ రోజు నుంచి అట్టగాదు అనుకుంటాం, మళ్ళీ తెల్లారు వచ్చి అట్లా ఈయన 4 జర్నల్స్కి, ఆయన 2 జర్నల్స్కి 20 పట్టుకుని ఇట్లా చిన్న మీద పెడితే ఫైనల్లీ ఎక్సలెంట్ వర్క్ మనకు దొరికే JRPS చేసాం మనం. Those JRT papers really fetch a lot for me and Satish. 6 magic numbers Satish gariki ante vere papers unna gaani manaku comfortable ga 6
కంఫర్టబుల్ నాకు 10 ఆయనకి 10 పేపర్స్ ఆల్రెడీ డిగ్రీ డిపార్ట్మెంట్లో కాన్ఫిడెంట్ మన పేపర్స్ లేవని చెప్పేసి రిజైన్ చేసిన టైంలో మేము మన ముగ్గురు డిపార్ట్మెంట్ నుంచి యాక్ట్ అవ్వడం అనేది రియల్లీ హార్డ్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఐసీ యాక్ట్. ఐసీ యాక్ట్ లో మనం చేయబట్టి అంటే థాట్ మనం చేయటం ఆ తర్వాత చాలా ట్రై చేసాం. సతీష్ ఐసీ యాక్ట్ కొన్నాను. ఐఏఎస్సి బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మనకు హెల్ప్ చేయడం అలా ఇలా రకరకాలుగా అనమాట రిజల్ట్స్ ప్రతిదీ కూడా ఇంక్రిమెంటల్ గ్రోత్ డెల్టా ఎక్స్ చాలా మంది చెప్తూ ఉంటారు. మనం వర్క్ చేస్తే డెల్టా ఎక్స్ గ్రోత్ వస్తుంది. డెల్టా ఎక్స్ గ్రోత్ ఆ తర్వాత మనం కుదురులో చూపించుకుని మల్టిప్లై చేసి చూపించుకున్నాం. బట్ డెల్టా ఎక్స్ గ్రోత్ చూపుతామని చెప్పి నేను అడుగుతున్నామండి. సో రియల్గా ఆ డెల్టా ఎక్స్ గ్రోత్నే నాకున్న అలవాటుని బట్టి మేనేజ్మెంట్ దృష్టిలో కానీ బిగినింగ్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్స్ప్లోర్ చేశాను. సో యాక్చువల్గా వెళ్ళిపోవాలని ఈ థాట్ నాకు వచ్చింది 1.5 year బ్యాక్ వచ్చింది. ఈ ఒక విషయం చెప్తాను మీకు గురిస్తాను. ఇది ముందు చెప్పినట్టుగా 10 days నిద్రలేదు నాకు. మూర్తి ఎంత బాధపడుతున్నా దేవుడికి ఏదో చెప్తున్నా. సో ఎట్లా అంటే అది ఒక రకమైన సిచ్యువేషన్. మనం అట్లా కష్టపడ్డాము. MBAలో మనం ఏం జరిగింది, ఎందుకని మనం రాలేదు. సో రకరకాల కారణాలు. ఇది ఒకళ్ళు చేయనందు వాళ్ళు ఇంకొకళ్ళు చేయనందు కాదండి. అదేంటంటే టైం అదంటే నేను యాక్చువల్గా ఆ రోజున ఇమ్మీడియట్గా కాడి పక్కన వెళ్ళిపోవాలి. నేను సిద్ధార్థలో పనిచేశాను. అమ్మవారి ఆశీస్సులు చాలా బలంగా ఉన్నాయి నమ్ముతాను నేను. వారే నన్ను నడిపించింది. చాలా హట్ అయ్యాను నేను. చాలా అంటే చాలా అనమాట. ఆ రోజున పడిన బీజమే వాడు వెళ్ళిపోవడానికి కారణం. కొన్ని థింగ్స్ అనమాట. సతీష్ తెలుసు, నిజమూర్తి గారికి తెలుసు. అది కాదు ఇంకా ఒకరికి నాకు తెలుసు డిపార్ట్మెంట్ ఒకరికి అనలేదు నేను. సో అదేంటంటే సతీష్ కూడా అనలేదు. అదేంటంటే ఆ థింగ్ హట్ మీ ఎలాగంటే ఎలాగంటే సో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనలో మన గ్రోత్ కాకుండా వేరే వాళ్ళ మెహర్బానికి వర్క్ చేయడం అనేది నాకు నచ్చలేదు. వర్క్ చేస్తున్నాము కాబట్టి మన ఫ్యామిలీ మనం ఉండాలి అని అంటే మళ్ళీ చెప్తాను 15 members ఆర్ లివింగ్ హియర్. నేను లైవ్లీహుడ్ అన్నమాట. 50 మందిని బతికిస్తుంది మన డిపార్ట్మెంట్. అది గుర్తుపెట్టుకోండి. నేను వచ్చింది అదే చెప్పాను చాలా మీకు అనమాట. నేనున్న ఎజుబుల్ గారు వచ్చేసి వెళ్ళిపోయినా లేదా ఇంకో ప్రిన్సిపల్ వచ్చినా ఎవరు వచ్చినా మేనేజ్మెంట్ మారిపోయినా ఎవరు మారిపోయినా ఈ డిపార్ట్మెంట్ ఎస్ సార్ కదా. మన ఇన్సెంటివ్ ట్యాక్సెస్ కోసం మన డిపార్ట్మెంట్స్ని ఫాలో చేయకూడదు. సో అదొక్కటే అనమాట. నాకు ఎన్నో ప్రజెక్ట్స్ వచ్చినా కానీ ఎంతమంది మీద కోపం ఉంటున్నాం, ఎంతమంది తప్పు చేస్తున్నాం తెలిసినా ఎందుకు తట్టుకోకుంటున్నాం అంటే వాడొక్కడే తింటే ఇగో ఫీల్ అయితే ఆ ఒక్క ఇగో ఏమవుతుంది 10 మంది అయిపోతుంది. 10 మంది ఏమవుతారు గ్రూప్ అయిపోతారు. గ్రూప్ అయినప్పుడు ఏమవుతుంది దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. నథింగ్ ఎల్స్ అనమాట. అందుకనే చిన్నప్పటి నుంచి మాకు నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వర్క్ చేసిన అనుభవం మీద నేను కిమ్లీడ్ అయినా కానీ కనుకోగలుగు శక్తి నాకు భగవంతుడు నా సర్వీసులో పార్ట్ టైం జాబ్ చేయడం వచ్చింది. నాకు రోషం ఉంది, చాలా ఉంది. కానీ అక్కడ నేను తలగవలసింది ఎందుకు అని అంటే ఉద్యోగం కోసం, ఇక్కడ తలగవలసింది ఎందుకు గవర్నమెంట్ కోసం. అంతే నేను నాకున్న ఎమోషన్స్ చాలా ఉంటాయి. నా ఎమోషన్స్ మా మిసెస్ తెలుసు. ఇందాక ఎవరు అన్నారు ఫ్యామిలీని కాకుండా అని. నా సక్సెస్ కి బిహైండ్ మొత్తం కూడా ఉమా నా మిసెస్. ఎలా అంటే నేను లెక్చరర్గా జాయిన్ అయినప్పుడు మ్యారేజ్ అవ్వగానే 91లో జూన్లో డిసెంబర్లో నేను ఎంఎస్ అడ్మిషన్ వచ్చిందని చెప్పాను. అక్కడ మొదలైపోతాను ఎంఎస్ బిస్టులాని ఎంఎస్ 92 జనవరి. అక్కడి నుంచి బిస్టులాని అక్కడ దొరికితే మెడ్రాస్ పోయి ఎందుకంటే అక్కడ క్లాసెస్ ఉంది. అలా అయిపోయిన తర్వాత నాకు చిన్న తప్ప 1.5 సంవత్సరాల 2 సంవత్సరాల వయసులో బెంగళూరు ఎన్టీటీఎఫ్ ఫీల్డ్ 1 month జరిగింది.
ఆ పిల్లలు వదిలేసేసి. మరి తనే చూసుకోవాలి కదా. అక్కడి నుంచి నేను ఇండోర్ వెళ్ళాను, మళ్ళీ వస్తాను. అలా మొదలయ్యి అలా 2000 ఇల్లు కట్టుకున్నాను. అలా మళ్ళీ 2002 ఎంపీ చేశాను, సొంత ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాను. అంటే ఎప్పుడు చూసినా సరే నేను రోడ్డు మీద తిరగడమే కాదు, ఇంట్లో ఎప్పుడున్నాను పిల్లలు తెచ్చుకోవడం కానీ ఇల్లు మెయింటైన్ చేసుకోవడం అంతా దాన్ని అలా 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 మెయింటైన్ చేస్తూ నేను ఒక వర్క్ అయిపోతే ఇంకో వర్క్ పెట్టుకున్నాను అనేది ఆ వీక్నెస్ ని నాతో పాటు ఎంకరేజ్ చేసిన సమీర్ అని ఐడెంటిఫై చేస్తే సమీర్ కంటే ముందు చెప్పిస్తాను. మా ఇంట్లో సమీర్ వాళ్ళ ఇంట్లో ఉండి టిఫిన్ చేసి భోజనం చేసి మా ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పారనమాట, వాళ్ళిద్దరు కలిసి నన్ను అంటే బాధపడతానండి జోక్ అనమాట, సార్ ఈ వర్క్ అయిపోయినా ఏం పెట్టుకుంటున్నారని అడిగారు. నిజంగా ఆ వర్క్ ఎంటెక్ అయిపోయినాక పిహెచ్డీ అని ఆ పిహెచ్డీ గవర్నమెంట్ 3 PhD ఎగ్జామినేషన్ అని ఆ PhD ఎగ్జామినేషన్ అని వాళ్ళు పాస్ అవ్వాలి. ఎవరైనా వద్దు తప్పాడంటే అదొక నామర్థ. 3 PhD ఎగ్జామినేషన్ ఒకసారి పాస్ అవ్వాలి, అది 70 మార్కులు రావాలి. మళ్ళీ నన్ను ఏమంటారని చెప్పి అలా ప్రతిదీ కూడా ఛాలెంజ్ తీసుకుని ఆ పేపర్ అయినాక సరే కానీ ఏం పర్లేదు అనుకోండి మళ్ళీ పిహెచ్డీ కంప్లీషన్, అదైనా ఇంకో పిహెచ్డీ కంప్లీషన్, అదైనా ఇట్లా ఎప్పుడు కూడా ఏదో నేను చేస్తూనే ఉన్నాను. దాన్ని నెగ్లెక్ట్ చేసి ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేసి అలాగే కెరీర్ లో అది అందుకే ఆపేసాయి. ఇంకా దానికి మోకాళ్ళు ఎప్పుడు వచ్చినా చూడలేనంత దీంట్లో పడిపోయాను. సరే ఇక ఏంటంటే కెరీర్ నోబుల్ ప్రొఫెషన్, మన స్టూడెంట్స్ బాగా చూసుకోవాలి, ఇదొక ఏదో అది పిచ్చిగా పడిపోయి అది అట్లాగే టైం అంతా స్పెండ్ చేస్తాను. ఏమవుతుందో చూడాలి. అట్లాగే నాకు ఎవరైనా కూడా ఇందాక చెప్పిన పార్టీలో ఏంటంటే నేను దాన్ని జాయిన్ అవ్వడం కారణం ఏంటంటే యాక్చువల్గా డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్సలెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది. నేను నమ్మాను. 3.5 years 3 years 9 months దానికి గ్యాప్ వచ్చింది. నేను జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ 3 years 9 months దాని కెరీర్లో ఎప్పుడైనా అసలు వర్క్ చేసేటప్పుడు మా దగ్గర జాయిన్ అయిపోయి ఒకసారి వెళ్ళిపోతే సిఆర్ఎట్లో వర్క్ చేసినట్టు నేను తనగా చెప్పాను. ఎందుకంటే నాకు తెలిసి ఒక్కసారి ఇప్పుడు ఆ ఎమోషన్గా ఆ టైంలో జాయిన్ అవ్వబోతున్నాను. ఆ 3 years 9 months స్టడీ వ్యూవర్ కాగితం ఉంటుంది, క్లోజ్ అవ్వదు సర్క్యూట్. అందుకోసమే నేను ఎన్నిసార్లు చెప్పాను ఉన్నా. అది యాక్చువల్గా చేరిన తర్వాత కొన్ని అంబిషన్స్ ఉంటాయి, ఫీల్డ్ అయినా అవ్వకపోయినా ముందుకెళ్ళవచ్చు. ఆల్రెడీ ముందు మాట్లాడే విషయం నేను. అలాగే మన సుధాకర్ కూడా చాలా చక్కగా చెప్పాడు నా గురించి. అది ఆర్థోడాక్స్ వాళ్ళు ఎలా ఉంటే ఏమవుతుంది అలా ఉంటే ఏమవుతుంది అనేది ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. మీరు ఆ సెంట్రల్ లైన్ నుంచి ఇటు పక్కకు పోవడానికి యజమూర్తి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ లైన్ ఈ పక్కకు ఉన్నప్పుడు ఈ పక్కకు వస్తుంది, అసలు కూడా దేవరం. సో కాబట్టి ఒక్కసారికి నా మాట మీరు విని జాగ్రత్తగా మీరు పక్క వస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనకి యాక్చువల్గా జయప్రకాష్ చెప్పాడు రవి గురించి వచ్చినప్పుడు రవి గారుని నేను కౌన్సిలింగ్ వాటిల్లో నా డిపార్ట్మెంట్లో సపోర్టింగ్ హ్యాండింగ్ ఉండాలంటే అచ్చకోపంలో కావాలి. అందుకని నేను ఏం చేశానంటే ఆయన్ని నాకు ఫ్రీ చేయడం కోసం నేను అటు ఆ ఛానల్ అట్లా పెంచి స్పీడ్ తీసుకొచ్చాను. దాంతో జరిగింది కానీ ఏ రకంగా ఏం కాదు. రవి గారు ఎగ్జామినేషన్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆమె వస్తారు. నేను అనుకున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ ఎంత ప్రాబ్లమ్స్ వచ్చింది మనకి. ఒక ఎక్స్ట్రా సెమిస్టర్ మనం రెడీ చేయాల్సి వస్తుంది, బ్యాచ్ రెడీ చేయాల్సి వచ్చింది. అవును కదా, ఈక్వలెన్సీస్ ఎలాగని ఇవ్వాలి అవి రెండు చూసుకోవడం కష్టం చేస్తూ ఇంజనీర్స్ అయినా వేరే ఇన్స్టిట్యూషన్ కాదు. అలాగే నాకు ఇంకొకటి ఎంతో గంభీరంగా ఉండే ఒక వ్యక్తి నేను కళ్ళు నీళ్ళు పెట్టించాను, మా శ్రీధర్. ఒకసారి ఏదో శ్రీధర్ నేను ఎక్కడో ఏదో చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ జోక్గా మాట్లాడుతూ ఉన్నట్టుగా ఉంది. సడన్ గా ఏదో అన్నాను, ఆన్లైన్ పాపం కళ్ళు నీళ్ళు పెడుతున్నాడు. అసలు అంత గంభీరంగా ఉండే శ్రీధర్ మనసు అంత విన్నా ఈగా అనిపించి నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఒక్క పూట ఆ ఎందుకు పెట్టినాడా అనేది నాకు అర్థం కాలే. సరే శ్రీధర్ బాధపడకూడదు నేను చాలా కష్టపడి పని చేశాను సార్. అక్కడ ఆయన నా ఇంటెన్షన్ అది కాదు, ఏదో కొంచెం ఫ్లోర్ అలా వచ్చేసి కంటిన్యూ చేశానని చెప్పాను. ఆ శ్రీధర్కి ఆ తర్వాత నేను చెప్పానో లేదు మళ్ళీ అది నాకు గుర్తులేదు. అందుకని ఎప్పుడూ లేదు. అంటే తను కష్టపడి పని చేసినప్పుడు మనం మెచ్చుకోకపోయినా పర్వాలేదు కానీ తినకూడదు అనేది నాకు ఒక అర్థమైంది. అందుగా చెప్తుంటాను
అలాగే జంక్షన్ రెవల్యూషన్ చెప్పారు నేను. సో ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మెమరీస్ నాకు. రెండు కాదు ఎవరు నేను నేర్చుకున్న ఏంటంటే 10 మంది ముందు ఒకడికొకటి చాలా ఇంపార్టెంట్ అది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. చాలా పేషెంట్గా మనం అందరం కలిసి ఫ్యామిలీలో వర్క్ చేసామనుకుంటున్నాను నేను. అలాగే చెప్పారు చాలా మంది. సో ఐ హోప్ యూ కంటిన్యూ. సో ఇలాగ ఉన్నట్టు ట్యాగ్ లైన్స్ కాదు కానీ వేరే ఫ్యామిలీ ఎప్పటికైనా సరే ఈజీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అదే ట్యాగ్ లైన్స్. ఎప్పటిగా ఫోన్ చేస్తున్నాను. డిపార్ట్మెంట్ కి చాలా తీసుకున్నాను పర్సనల్ ఆర్టికల్స్ కూడా. అది మొత్తం ఒక 15 ఐటమ్స్ నేను ఇక్కడ ఐడెంటిఫై చేశాను. స్టాఫ్ మీటింగ్ దాంట్లో నేను ఫిక్స్ అయ్యమని చెప్పి నేను రఘుపతి గారికి ఇస్తున్నాను.
గవర్నమెంట్ ఉద్యోగంలో రిటైర్మెంట్ కాకుండా నా సర్వీస్ లో ఉద్యోగాలు చేసుకుని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుని ఏదో అనామకంగా వెళ్ళిపోతాను అనుకున్నాను కానీ ఇదే రిటైర్మెంట్ లాగా వెయిట్ చేస్తున్నాను. సార్లు లక్ష రూపాయలు